నగరాన్ని పేల్చేసే ప్రయత్నం ఇరాన్ చేసింది. డెమోనా సిటీలోని న్యూక్లియర్ సెంటర్పై ఇరాన్ మిజైల్స్తో దాడి చేసింది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. సుమారుగా 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్కి సంబంధించినటువంటి నతాంజ్ న్యూక్లియర్ స్థావరం పైన ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ని చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. దెబ్బకు దెబ్బ తీసింది ఐఆర్జీసీ. తమ ఆర్థిక వనరులపై దెబ్బతీస్తే ఎంతవరకైనా తెగిస్తామంటూ ఇరాన్ మరొకసారి ప్రూవ్ చేసే ప్రయత్నం చేసింది ప్రపంచానికి. ఇజ్రాయెల్ అటాక్ చేసిన వెంటనే ఇరాన్ కూడా తిరిగి అంతకంటే మరింత ఎక్కువగా రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ ఇరాన్ చెప్తోంది. ఇరాన్ నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో టైం చూసి డెమోనా సిటీపై మిజైల్స్ వర్షం కురిపించింది ఇరాన్. ఈ నేపథ్యంలో భారీగా అక్కడ నష్టం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డెమోనా సిటీలో ఉన్నటువంటి అణు కేంద్రాల దగ్గర దాడి జరిగింది అంటున్నారు. అయితే కీలకమైనటువంటి అణు స్థావరాల లోపలికి ఈ ఇంపాక్ట్ వెళ్ళలేదు. అక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి ఒకసారి రుచి చూపించింది తమ దెబ్బ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే నతాంజ్, ఫోర్డో లాంటి న్యూక్లియర్ స్టోర్స్ మీద ఎక్కడైతే ఈ న్యూక్లియర్ పరీక్షలు జరుపుతుందో ఇరాన్, వాటి మీద గతంలో కూడా అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రమైనటువంటి దాడులు చేశాయి. ఇన్ఫ్యాక్ట్ గతంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆపడానికి అమెరికా చివరికి ఆ న్యూక్లియర్ స్థావరాల వరకు రీచ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటితో ఇరాన్ ఆగిపోయింది. ఇక పూర్తిగా ఎక్కడ ధ్వంసం అవుతాయో అని చెప్పేసి భయపడి ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు ఇరాన్ కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా వ్యవహరిస్తుంది. మీరు మా న్యూక్లియర్ స్టోర్స్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మీకు న్యూక్లియర్ స్టోర్స్ ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకోండి, మేము వాటిని దాడి చేస్తామని చెప్పింది. చెప్పడమే కాదు, చేసి చూపించింది. ఓవైపు ఇరాన్కి సంబంధించినటువంటి నతాంజ్ ప్రాంతంలో దాడి జరిగిన వెంటనే అదే రోజు రాత్రికి ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఈ స్టేషన్స్ మీద ఇమ్మీడియట్గా దాడి చేసినట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో సుమారుగా 100 మందికి పైగా డెమోనా అనేటువంటి సిటీలో ఈ దాడి జరిగింది. డెమోనా అనేటువంటి ప్రాంతంలో. మరోవైపు అరద్ ప్రాంతానికి సంబంధించింది ఇదంతా కూడా. అరద్ అనేటువంటి ప్రాంతంలో డెమోనా అనేటువంటి సెంటర్ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మొత్తం మీద 100 మందికి పైగా ప్రాణాలు తీవ్రంగా గాయపడితే సుమారుగా 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అంటూ తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఇజ్రాయెల్ ఇది చాలా దారుణమైనటువంటి టైం అంటూ ఒక ప్రకటన కూడా చేసింది. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ టైం గాను, చాలా దారుణమైనటువంటి టైంగా ఇజ్రాయెల్ దీన్ని ప్రకటించింది. అక్కడ జరిగినటువంటి డెమోనా ప్రాంతంలో జరిగినటువంటి అటాక్లో, అక్కడ 2 ప్రాంతాల్లో అటాక్స్ జరిగాయి. ఈ డెమోనా ప్రాంతంలో జరిగినటువంటి అటాక్లో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. అండ్ ఒక 10 ఏళ్ల బాబు కూడా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అలాగే మరోవైపు అరద్ ప్రాంతంలో జరిగినటువంటి దాడిలో 88 మంది 88 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇలా ఓవరాల్గా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడితే సుమారుగా 10 మందికి పైగా 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. డిఫికల్ట్ ఈవినింగ్ ఫర్ ఇజ్రాయెల్. అండ్ అగైన్ మేము మళ్ళీ తిరిగి దాడులు చేస్తాం. అండ్ అగైన్ ప్రామిస్ టు కంటిన్యూ అటాకింగ్ ఇరాన్. అంటే ఇవి చాలా దారుణమైనటువంటి సమయం ఇజ్రాయెల్కి అంటూ నెతన్యాహునే ప్రకటించారు. అలాగే తిరిగి మేము దీనికి ప్రతీకార దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. అంటే యుద్ధం ఏ స్థాయి వరకు వెళ్తుంది అనేది ఒకసారి మనం చూడొచ్చు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆర్మీ క్యాంప్స్ని ధ్వంసం చేసుకుంటున్నారు. లేదంటే కీలకమైనటువంటి హోటల్స్, ఇలాంటి ప్రాంతాలను కూడా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. అంటే ఆర్థిక పరమైనటువంటి వనరుల్ని దెబ్బతీస్తూ వస్తున్నారు. మరోవైపు చాలా కీలకమైనటువంటి సైనిక స్థావరాలని దెబ్బతీసుకుంటారు. అంతవరకు ఓకే. కానీ సామాన్య ప్రజలని దెబ్బ కొట్టేలా ఇప్పుడు మనం చూసాం. ఇజ్రాయెల్లో ఒక మసీదు మీద ఇరాన్ దాడి చేయడాన్ని మనం చూసాం రంజాన్ రోజే. అలాగే ఇరాన్లో
కొన్ని ఇరాన్లో చిన్న పిల్లలు ఉండేటువంటి ప్రాంతాల మీద ఒక అనాథాశ్రమం మీద మొదట్లో అమెరికా బలగాలు దాడి చేయడం మనం చూసాం. ఇలా సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు సుమారుగా ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్లో ఇజ్రాయెల్ చేసిన అటాక్లో ఇరాన్లో సుమారుగా 1500 నుంచి 2000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంటే అఫీషియల్ వస్తున్నటువంటి కౌంట్ ఇది. అన్అఫీషియల్గా ఇంకా పెద్ద ఎత్తున కౌంట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు 200 మంది చిన్నపిల్లలే ప్రాణాలు కోల్పోవడాన్ని మనం చూసాం. చిన్నపిల్లలు ఉన్నటువంటి ప్రాంతం మీద ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ కూడా చాలా దారుణమైనటువంటి దాడులుగా వీటిని అప్పుడు చెప్పింది. ఇప్పుడు డెమోనా అండ్ అరాద్ ప్రాంతాల మీద దాడులు చేసింది. అయితే చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి రేడియేషన్ లీక్ని మేము గుర్తించలేదు అంటూ IAEA ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక ప్రకటన చేయడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇన్సైడ్ దెబ్బతిన్నట్లుగా కానీ అలాగే ఎలాంటి రేడియేషన్ లీక్ అయినట్లుగా కానీ సమాచారం లేదు మాకు అంటూ IAEA ప్రకటించింది. ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ రేడియేషన్ లీక్ అయితే ఏదైనా అటాక్ జరిగినప్పుడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ జరిగితే రేడియేషన్ లీక్ అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటిదే జరిగితే ఇక న్యూక్లియర్ వార్ వస్తుంది. న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగించడానికి సైతం ఏమాత్రం దేశాలు వెనకాడవు. ఆల్మోస్ట్ న్యూక్లియర్ స్టోర్స్ దగ్గరికి వాళ్ళ దాడులు చేరుతున్నాయంటే రేపో మాపో ఆ లోపల కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు కదా. ఒక్కసారి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి, ఎంతవరకు ఇవి దారి తీసే అవకాశం ఉంది అనేది. ఒక్కసారి ఈ రేడియేషన్ కనుక లీక్ అయితే ఎయిర్లో, సాయిల్లో, వాటర్లో ఈ రేడియేషన్ కనుక స్ప్రెడ్ అయితే కొన్ని శతాబ్దాల పాటు అక్కడ బూడిద మాత్రమే మిగులుతుంది. ఇప్పటికీ కూడా జపాన్లో హిరోషిమా, నాగసాకి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ రేడియేషన్ ఆనవాళ్ళు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది ఒకసారి మనం